శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 ఇదానీం వయం ఏకోనవింశతితమశ్లోకే ప్రవిశామः. ఏకోనవింశతితమశ్లోకः నామ వింశతితమశ్లోకాత్ పూర్వభాగः. తెలుగులో 19 అంటాము. 19, 10, 9, 19. సంస్కృతంలో ఏక ఊన వింశతి అంటారు. వింశతి అంటే 20, ఊన అంటే తక్కువ, ఏక అంటే 1, 1 తక్కువ 20 అంటే 19. ఏకోనవింశతితమ శ్లోకः. నఖదీధితి సంఛన్న నమజ్జనతమో గుణా. నఖదీధితి సంఛన్న నమజ్జనతమో గుణా. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. 19వ శ్లోకంలో పూర్వార్థం ఒక నామం, ఉత్తరార్థం ఒక నామం. నఖదీధితి సంఛన్న నమజ్జనతమో గుణ. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. ఇప్పుడు అమ్మవారి యొక్క పాదాల యొక్క వేళ్లకున్న గోళ్లను వర్ణిస్తున్నారు. నఖం అంటే గోడు, నఖములు అంటే గోళ్ళు. పాదాలకు ఉన్నట్టు పాదాల యొక్క వేళ్లకు పై భాగం, వేళ్లకు చివర ఉన్నటువంటి నఖములు అంటే గోళ్ళు. నఖ దీధితి సంఛన్న నమజ్జన తమోగుణ. నఖ దీధితి సంఛన్న నమత్ జనతమోగుణ. ఎంత అద్భుతమైన భావం అండి. వ్యాసుల వారు ఎంత చక్కగా వర్ణించారు. అమ్మవారి యొక్క పాదాల యొక్క వేళ్లకున్న ఆ గోళ్ల యొక్క కాంతితో తమోగుణం హరించిపోతుంది. తమస్సు అంటే ఏమిటండి? చీకటి. తమసో మా జ్యోతిర్గమయ అనే ఉపనిషద్ వాక్యం ఉంది కదా. తమసః మా జ్యోతిర్గమయ. మా నన్ను తమసః చీకటి నుండి జ్యోతి వెలుగునకు గమయ తీసుకువెళ్ళము అని భగవంతుని ప్రార్థిస్తున్నాం. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. రోజుకు ఒక్కసారి అని ఈ మంత్రాలు అనుకోవాలండి. ఉపనిషద్ వాక్యాలు 10 సార్లు భగవంతుని ప్రార్థిస్తే ఒక్కసారైనా మన మొర వినడా, మన మాట వినడా స్వామి? కరుణాంతరంగుడు కదా అమ్మవారు, కరుణారసార్ద్ర హృదయ. తప్పకుండా మన మనవిని వింటారు, అనుగ్రహిస్తారు. ఏమిటి ఉపనిషద్ వాక్యాలు? అసతో మా సద్గమయ. అసతః మా సద్గమయ. అసతః అసత్యము నుండి, సతః సత్యమునకు, మా నన్ను గమయ తీసుకువెళ్ళు. ఏమిటి అసత్యం అంటే? అశాశ్వతమైన ఈ ప్రపంచం. సత్ అంటే శాశ్వతమైన భాగవతత్వం. అశాశ్వతమైన ఈ ప్రపంచం నుంచి, ఈ పాంచభౌతిక శరీరం నుంచి శాశ్వతమైన భగవతత్వానికి గమయ తీసుకువెళ్ళు. అది శాశ్వతం, ఇది అశాశ్వతం. పరమాత్మ శాశ్వతుడు, అక్కడికి చూడమంటున్నాం, మోక్షాన్ని కల్పించుకుంటున్నాం. తమసో మా జ్యోతిర్గమయ. మా నన్ను తమసహ చీకటి నుంచి జ్యోతి వెలుగులోనికి గమయ తీసుకువెళ్ళు.
మృత్యోర్మా అమృతం గమయ, మా నన్ను, మృత్యోహో మా అమృతం గమయ, మా నన్ను మృత్యోహో మృత్యుతత్వము నుండి, అమృతత్వం మృత్యువు రాని చోట, మృత్యువు కబళించినటువంటి విశేషమైన స్థానానికి గమయ తీసుకువెళ్ళి. ఇక్కడ ఎందుకు చెప్పానంటే, ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే, అమ్మవారి యొక్క నఖముల యొక్క కాంతి చేత జనుల యొక్క తమో గుణం అంతా హరించిపోతుంది. సత్వగుణం, రజోగుణం, తమోగుణం 3 గుణాలు. సత్వగుణం అంటే ఏమిటి? వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఇతరులను సంతోషింపజేస్తుంటారు, ఎవరిని హింసించరు. రజోగుణం కోపము, తాపము. తమోగుణం మూర్ఖత్వం, అజ్ఞానం. అంటే ఎక్కడ చీకటి ఉంటుందో అది అక్కడ అజ్ఞానం ఉంటుంది, ఎక్కడ జ్ఞానం ఉంటుందో అక్కడ వెలుగు ఉంటుంది. జ్ఞానం లేని చోట అజ్ఞానం ఉంటుంది, అజ్ఞానం చీకటికి చెందాం. అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితమేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానమనే చీకటి నుంచి జ్ఞానమైన వెలుగులోనూ తీసుకువెళ్ళేవాడు గురువు. ఇక్కడ అమ్మవారి యొక్క కాలి గోడల కాంతులు జనుల యొక్క తమో గుణాన్ని హరించేస్తున్నాయి, పోగొడుతున్నాయి. వాళ్ళ మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని పోగొట్టే జ్ఞాన కాంతి అమ్మవారి నఖముల నుంచి వస్తున్నాయి. నఖ దీధితి అంటే కాంతి. నఖ దీధితి సంచన్న, అమ్మవారి యొక్క నఖముల యొక్క కాంతి చేత సంచన్న ఆవరించబడినటువంటి తొలగినటువంటి తమోగుణ, జనుల యొక్క తమోగుణము కలిగిన వారు. అలాంటివి అమ్మవారి యొక్క నఖములు. పదద్వయ ప్రభాజార పరాకృత సరోరుహ. పదద్వయ, అమ్మవారి పాదాలు ద్వయం 2. ప్రభాజార అంటే కాంతి సముదాయం. పరాకృత తిరస్కరించబడిన, సరోరుహ పద్మములు అంటే పద్మముల యొక్క శోభను తిరస్కరించినటువంటి అద్భుతమైన ప్రభాజారంతో ప్రకాశిస్తుంది అమ్మవారి యొక్క పదద్వయం. అమ్మవారి యొక్క పాదాల జంట విశేషమైన సౌభాగ్యంతో ఉన్నాయి, విశేషమైన సౌందర్యంతో ఉన్నాయి. అవి ఎర్రటి పద్మాల యొక్క కాంతిని అధిగమించినటువంటి సౌరభంతోనూ మార్దవంతోనూ ఉన్నాయి అమ్మవారి యొక్క పాదాలు. పాద పద్మములు, పాదాలు పద్మాలతో పోలుస్తాం కదా, ఇవే పాద పద్మములు అమ్మవారి యొక్క. సరోరుహ అంటే పద్మం, పదద్వయ అంటే పాదముల జంట, అంటే పాద పద్మముల జంట. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. అమ్మవారి యొక్క పాదముల యొక్క జంట నుండి వచ్చేటటువంటి ప్రభాజాల కాంతుల చేత పరాకృత తిరస్కరించబడిన సరోరుహ పద్మములు కలిగిన వారు. అంటే పద్మముల యొక్క శోభను అధిగమించినటువంటి విశేషమైన కాంతితో ప్రకాశిస్తున్నాయి అమ్మవారి పాదములు. వారి పాదాలను వర్ణించారు, ఆ పాదాలకు ఉండే గోడలను వర్ణించారు. నఖ దీతుతి సంచన్న నమజ్జనత మోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. సర్వేభ్యः లలితాపరాభట్టారికా మాతృదేవ్యాः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు.